అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 2024లో రాబోతున్న రెండవ చంద్రగ్రహణము అనేది ఈ మాసంలో ఉందండి, సెప్టెంబర్లో. ఈ యొక్క సెప్టెంబర్లో ఆ గ్రహణం ఎప్పుడు వస్తుంది, టైమింగ్స్ ఏంటి, భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా, గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హిందువుల క్యాలెండర్ ప్రకారం 2024వ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ మాసము శుక్లపక్షం పౌర్ణమి రోజున సంభవించబోతుంది. అంటే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 6:11 ప్రారంభమై ఉదయం 10:17 ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం యొక్క మొత్తం కాలము అనేది 4:06 అనేది ఉంటుంది. ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం అనేది పాక్షికంగా ఉంటుందండి. ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ముంబైతో సహా కొన్ని పశ్చిమ నగరాల్లో కనిపిస్తుంది అంటున్నారు. అయితే దీని అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశం అంతటా చంద్ర అస్తమయం అనేది జరుగుతుంది. అందువల్ల భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించే అవకాశాలు తక్కువ. ఇక సూతకాలం విషయానికి వస్తే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం కూడా చెల్లదు అంటున్నారు నిపుణులు. కాబట్టి గర్భవతులు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు. ఉపవాసం కానీ లేదా ఇతర తరహా నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదండి. ఇది ఒక నార్మల్ డేగానే మీరు పరిగణించవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.